లైంగిక కుష్టు భయంకరమైనది. స్త్రీ పురుష సంపర్కంలో సంక్రమించే వ్యాధులను దేవుడు వేలిపెట్టి చూపుతున్నాడు. ఇవి సాంఘిక వ్యాధులు. స్త్రీ పురుష సంబంధాలలో పవిత్రత అవసరం. లైంగిక జీవితం ఆరోగ్యవంతమై ఉండాలి. స్త్రీ పురుషులు ఈ విషయంలో నీచానికి దిగజారకూడదు. అపవిత్రమైన లైంగిక వాంఛలు నశించాలి. లైంగిక పాపం కుటుంబాలను నాశనం చేస్తుంది, జాతిని నిర్వీర్యం చేస్తుంది. కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలలో ప్రభువు స్పష్టంగా చెప్పాడు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. రక్తస్రావం గల ఒక రోగి యేసు ప్రభువు వద్దకు వచ్చింది. ఆమె 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగంతో బాధపడింది. ఆమె ఎవరి చేతను స్వస్థత పొందలేకపోయింది. యేసు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. ఇది ఒక అద్భుత సంఘటన. అయితే ఆమె యేసును ముట్టింది. ధర్మశాస్త్ర ప్రకారము ఆమె బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకూడదు. కానీ యేసు ప్రభువు కృప ఆమెను స్వస్థపరిచింది. ఆమెకు తిరిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. యేసు ఆమె విశ్వాసాన్ని ప్రశంసించాడు. సోదరీ సోదరులారా, యేసు ప్రభువు ద్వారా శుద్ధి కలుగుతుంది. ఆయన పరిశుద్ధ జలనిధి. ఆయన రక్తం ప్రతి విధమైన పాపము నుండి మనలను పవిత్రీకరించుతుంది. లైంగిక పాపాలు దేవునికి ఎంత హేయమైనవో మరొకసారి చెప్పబడింది. లైంగిక రోగాలు ఎక్కువ కాకముందే ధర్మశాస్త్రానుసారమైన ఆరోగ్య విధులను కఠినంగా అమలు పరచాలి. ఈ రోజుల్లో లైంగిక పాపాలు పెచ్చిమీరిపోతున్నాయి. జారత్వం, వ్యభిచారం, బహుభార్యత్వం, కామతత్వం ఇవి ఆధ్యాత్మిక కుష్టు రోగాలని చెప్పవచ్చు. లైంగిక జీవితం పవిత్రమై ఉండాలి. ప్రభువు పవిత్రపరచాలి. వివాహానికి బయట లైంగిక సంబంధాలు అరిష్టానికి దారితీస్తాయి. లైంగిక వ్యాధులు అమాయకులైన సంతానానికి రవాణా చేసేవారు దేవుని దృష్టిలో ముద్దాయులు. ఇది మానవ కుటుంబానికి సంబంధించిన సమస్య. నీవు నేను అదే కుటుంబంలో భాగం కదా. సోదరీ సోదరులారా, స్వస్థత, పరిశుద్ధత ఈ రెండింటికి మూలం యేసుక్రీస్తే. ఆరోగ్యం కోల్పోయిన నిస్సహాయులకు దేవుడు తిరిగి ఆరోగ్యం ప్రసాదిస్తాడు. యేసు అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆయన సంఘం స్వస్థత పరిచర్యను ప్రభువు నుండి పొందింది. దేవుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన అభిష్టం. రోగాలు పలు విధాలు, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక రుగ్మతలు ఉన్నాయి. నిజమైన దేవుణ్ణి ఆరాధించకపోవటం వలన ఆధ్యాత్మిక రోగాలు వస్తాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతకటం అనారోగ్యానికి కారణం. ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించటంలో ఆత్మ స్వస్థత ఉన్నది. యెహోవా అన్నాడు, మీరు నా ఆజ్ఞ ప్రకారం జీవిస్తే ఈజిప్టులోని రోగాలలో ఏదీ మీకు రానివ్వను. దేవుని ప్రజలు దేవునితో సరైన సంబంధ సహవాసాలు కలిగి ఉండటం ఆరోగ్యానికి మూలం. తమ ప్రజలను బట్టి దేవుడు వారి దేశాన్ని కూడా స్వస్థపరుస్తాడు, జాతిని స్వస్థపరుస్తాడు. రోగాలు రావటానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు, కానీ రోగాన్ని స్వస్థపరిచి పరిశుద్ధతను ప్రసాదించేవాడు యేసుక్రీస్తే. యెషయా 53వ అధ్యాయము 5వ వచనము. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత. పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలో కూడా స్వస్థత నియమాలు ఒకటే. దేవుడు విడుదల చేస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. సువార్తలలో యేసు ప్రభువు వాక్యం ప్రకటించాడు, స్వస్థపరిచాడు. సూచక క్రియలు, మహత్కార్యాలు దేవుని వాక్య ప్రకటనకు ఎంతో దోహదపడతాయి. ప్రజల విశ్వాసం ప్రభువు నోటి మాట, స్పర్శ ద్వారా స్వస్థత కలుగుతుంది. అపోస్తలులు కూడా వాక్యం ప్రకటించారు, స్వస్థపరిచారు. వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు కానీ, దేశాన్ని నాశనం చేయటానికి నేను మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి నేను తెగుళ్ళు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. సోదరీ సోదరులారా, ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు స్త్రీ పురుషులకు ఆరోగ్యవంతమైన లైంగిక జీవితం సంకల్పించాడు. వివాహం దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. మానవ జాతి కొనసాగడానికి, దేవుని నిబంధన నెరవేరడానికి దేవుడు స్త్రీని పురుషుణ్ణి ఏక శరీరంగా వివాహమందు
జతపరుస్తున్నాడు. స్త్రీ పురుష సంబంధాలను శాసించేది దేవుని ప్రేమ. మానవుల లైంగిక జీవిత విధానం దేవుని చేత పవిత్రీకరించబడి ఆయన మహిమకు సాధనం కాగలదు. మానవులు తమ లైంగిక జీవితాన్ని కూడా ప్రభువుకు ప్రతిష్ఠించాలి. భౌతికం, ఆధ్యాత్మికం అంటూ జీవితాన్ని రెండు ప్రత్యేక శాఖలుగా విభజించకూడదు. దేవుని బిడ్డలకు అంతా ఆధ్యాత్మికమే. మన జీవితం అంతటికీ యేసుక్రీస్తే ప్రభువు. మన రహస్య జీవితానికి కూడా ఆయనే యజమాని. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. మరో మాట, దేవుడు ఆయన బిడ్డల ఆరోగ్య విషయమై ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. నీవు దేవుని బిడ్డవైతే నీకు ఒక ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నీ శరీరం దేవుని ఉనికి చేత పవిత్రం, అది పరిశుద్ధం. వైవాహిక పరిధిలో లైంగిక జీవితం కూడా పరిశుద్ధమే. అయితే అనారోగ్యకరమైన అలవాట్లు మానివేయాలి. ఆరోగ్యాన్ని పెంపొందించుకునే కృషి కొనసాగించాలి. పరిశుభ్రత ఎంతో ముఖ్యం. అలాగే పరిశుద్ధత దేవునికి ఎంతో ఇష్టమైన క్రైస్తవ సుగుణం. లైంగిక విశిష్టతను పాడు చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు, దానిని బహిరంగం చేయకూడదు, దానిని వ్యాపార దునిసుగా మార్చకూడదు. ఈ లైంగిక పవిత్రతకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం గమనించాలి. రక్తస్రావం గల రోగి యేసు వస్త్రపు చెంగును ముట్టింది అన్నాము కదా. ఇక్కడ ముఖ్యమైన విషయము యేసు వస్త్రపు చెంగు కాదు, ఆ స్త్రీ యొక్క విశ్వాసం. యేసు ఆమెతో ఏమన్నాడు? నా వస్త్రపు చెంగు నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? నేను నిన్ను స్వస్థపరిచాను అని కూడా అనలేదు. ఆయన ఏమన్నాడో జ్ఞాపకం ఉంచుకోండి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఇది మూఢనమ్మకం కాదు, విశ్వాసం. ఆమె విశ్వాసాన్ని ప్రయోగించింది, స్వస్థత పొందింది. ఆమెది గొప్ప విశ్వాసమా అంటే కాదు. ఆమె విశ్వాసముంచిన దేవుడు గొప్పవాడు గనుక ఆమెలో అద్భుతం జరిగింది. సోదరీ సోదరులారా, దేవునికి మానవునికి మధ్య ఎట్టి అపవిత్రత ఉండకూడదు. పాపాన్ని ద్వేషించండి, పరిశుద్ధతను ప్రేమించండి. పరిశుద్ధంగా బ్రతకటానికి సమయం తీసుకోండి. దైవాశీస్సులు.